ఒక మేకల కాపరి దగ్గర 2 చిన్న ముద్దు ముద్దు మేకపిల్లలుంటాయి. వాటిని అతను రోజు ఊరి చివర గడ్డి మేపడానికి తీసుకెళ్తాడు. అలా వెళ్ళిన ప్రతిరోజు ఆ ఊరి చివరనున్న పచ్చని అడవి వైపు చూసి అందులోకి వెళ్ళాలని మేకపిల్లలు తెగాసపడుతుంటాయి. మేకల కాపరి మేకలతో పచ్చని గడ్డుంది కదా అని అటువైపు వెళ్లాలని కూడా ఆలోచించకండి. అది అడవి, భయంకరమైన క్రూర మృగాలుంటాయి, అవి మిమ్మల్ని వేటాడి చంపి తినేస్తాయి అని హెచ్చరిస్తూ ఉంటాడు. మేకపిల్లలు ఇతనెప్పుడింతే, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంటాడు అని చిరాకు పడుతుంటాయి. ఓ రోజు మేకల కాపరి చెట్టు నీడలో పడుకోగానే అడవిలో నుంచి ఒక తోడేలొస్తుంది. ఆ తోడేలు మేకపిల్లతో, అతన్ని మంచి కోరేవాడనుకుంటున్నావేమో, నీ స్వతంత్రాన్ని లాక్కుంటున్న నీ శత్రువు. నువ్వు నాతో అడవిలోకి రా, నీకు పచ్చని గడ్డి తినిపిస్తా, అడవి అందాలు తిప్పి చూపిస్తా అని మాయమాటలు చెప్పగానే మేకపిల్ల ఆనందంతో ఎగిరి గంతేసి ఆ తోడేలుతో వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళగానే ఈ తోడేలుతో పాటు ఇంకొన్ని తోడేళ్లు జతయ్యి పాపం ఈ మేకపిల్లని అతి కిరాతకంగా రక్కి రక్కి చంపి పీక్కు తినేస్తాయి. పాపం ఆ మాయకప్ మేకపిల్ల నాకు అడవి అందాలు చూపిస్తానని తీసుకొచ్చి నాతో ఇలా చేశాడేంటి అని అనుకునే లోపే ఇదంతా జరిగిపోతుంది. ఆ తోడేలు తన ఆకలి తీర్చుకోవడానికి ఇదంతా చేసిందని అప్పుడు అర్థమవుతుంది. ఈ కథ నీకెందుకు చెప్పానో తెలుసా తల్లి? ఎందుకు పెద్దమ్మా? ఓ గంట ముందు నీకు అమ్మ ఫోన్ చేసింది గుర్తు చేసుకో. ఏంటమ్మా, ఇంట్లో ఉంటే కూడా అంతే, ఎక్కడికి వెళ్ళనివ్వు. హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చినా ఇదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళనివ్వదని పెద్దమ్మకి చెప్పావంట. మీరెప్పుడు ఇంతే. ఒక మాట గుర్తుపెట్టుకో తల్లి, మనకు అడ్డు చెప్పేవాళ్ళు మన శత్రువులు కాదు, మనకు తీయని మాటలు చెప్పేవాళ్ళు మన మిత్రులు కాదు. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ మన మంచి కోసమే చెప్తారని అర్థం చేసుకోవాలి నాన్న. అడవి, మేకపిల్ల, తోడేలిక చెప్పడానికి నువ్వేమన్నా చిన్నపిల్లవా? కానీ ఏం చేస్తాం, ఇప్పుడున్న లోకం గురించి మీకు తెలిసే వరకు మీ పిల్లలందరూ మేకపిల్లలే, మేం తల్లిదండ్రులు అందరం మేకల కాపరే తల్లి. అర్థమైంది పెద్దమ్మా, ఇకపై కేర్ఫుల్గా ఉంటాం. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.